యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యొక్క కటాక్షం కృప చిరంజీవి గారి ఫ్యామిలీ పైన పడ్డాయి. సురేఖ గారికి ఆ ఒక్క పాలక మండలిలో అంటే కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఆ ఒక్క బోర్డు సభ్యుల్లో ఒకరిగా ఎన్నికయ్యారు. ఆ మాట విన్న తర్వాత చాలామంది కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మనందరికీ తెలుసు చిరంజీవి గారి కుటుంబ సభ్యులందరూ కూడా సమాజానికి ఎంత సేవ చేస్తున్నారు అని చెప్పేసి అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకేంటి సినిమాల్లో చేస్తూ ఉంటారు, కోట్లు సంపాదిస్తారు, వాటి వల్ల జనాలకు సహాయం చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ ఆ విధంగా సంపాదించిన వాళ్ళు ఎంతమంది జనాలకు సేవ చేస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు చూసుకోవచ్చు. వాళ్ళు ఎన్నికల ముందు మనకు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎన్నో హామీలు ఇస్తూ ఉంటారు, ఎన్నో పథకాలను మనకు చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఒక్కసారి గెలిచిన తర్వాత మనకు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారా? అన్ని హామీలు నెరవేరుస్తూ ఉన్నారా? లేదు. ఏదో 2-3 నెరవేరుస్తారు, ఆ తర్వాత వాటిని చూపించి మేము ఇవి చేశాము అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ పేరుతోని ప్రజల ధనాన్ని ఎంతమంది ఎన్ని కోట్లు కొలగొరట్లేదు, అవన్నీ కూడా మనకు పెడుతున్నారా? వాళ్ళే మూటలుగా గొప్పగా సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళందరూ కూడా వేల కోట్లు 100 కోట్లు సంపాదిస్తారంటే వాళ్ళ యొక్క ప్రతిభకి వాళ్ళు అంటే ప్రొడ్యూసర్లు ఇస్తున్నటువంటి ఒక రెమ్యునరేషన్ అంటే వాళ్ళు కావాలనుకుంటే కంప్లీట్గా వాటిని దాచుకోవచ్చు. కానీ ఎందుకు దాచుకోవాలి? ఇంత మనకు వస్తుంది, అంతలో కొంచెమైనా కూడా ప్రజలకి మనం సహాయం చేద్దాము అని చెప్పేసి ఎన్నో సేవాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఎన్నో డొనేషన్స్ ఇస్తూ ఉంటారు. కరోనా సమయంలో కావచ్చు, లేకపోతే ఏవైనా మనకు ఫ్లడ్స్ వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళే ముందుగా స్పందిస్తూ ఉంటారు, కోట్లు డొనేషన్లు ఇస్తూ ఉంటారు. ఆ విధంగా మరి ఈ మంచి మనసులను చూసారా ఏంటి తెలియదు. కానీ ఈ ఫ్యామిలీలో ఒక్కరని కాదు, చిరంజీవి గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, ఇంకా ఉపాసన గారు, అది మెడికల్ ఫీల్డ్ అంటే మనము డాక్టర్లని ఒక దేవుళ్ళలాగా భావిస్తూ ఉంటాం. సో వాళ్ళు ప్రాణాలు పోస్తూ ఉంటారు. సో ఎంతమందికి ఎన్ని సేవలు చేస్తుంటారు. ఈ విధంగా ఫ్యామిలీ అందరూ కూడా ఎన్నో సేవలు చేస్తున్నారని చెప్పేసి లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళని కటాక్షించాడు అని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు కూడా ఇంత గొప్ప అవకాశము మా సతీమణికి వచ్చింది అని చెప్పేసి చిరంజీవి గారు కావచ్చు, ఫ్యామిలీ అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒక్కరోజైనా కూడా మేము సేవ చేసుకునే భాగ్యం మాకు ఇవ్వు తండ్రి అని చెప్పేసి చేతులు జోడించి చాలామంది కూడా వేడుకుంటూ ఉంటారు. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచ నలుమూలల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్నో లక్షల మంది వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అక్కడ సేవ చేయడానికి కొన్ని నెలల ముందే మనము అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇది ఎంతమందికి తెలుసు? తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక 1 రోజుల పాటు అక్కడ సేవ చేయాలనుకుంటే 3 నెలల ముందే ఒక స్లాట్ని బుక్ చేసుకోవాలి. అది కూడా లక్షలాది మంది బుక్ చేసుకుంటూ ఉంటారు. అందులో ఎన్నికైన వాళ్ళకి మాత్రమే అంటే వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని పిలుస్తారనమాట. సో ఈ విధంగా ఇక్కడ కూడా మన యాదగిరిగుట్ట తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎంతోమంది ఎంతో పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. సో స్వామివారు కూడా అందరి కోరికల్ని తీరుస్తూ ఉంటారనమాట. అందుకోసం అని చెప్పేసి కోరిన వారికి ఒక కల్పవృక్షం లాగా అందరికీ అంటే ఏది కోరుకున్నా కూడా ఆయన దర్శించి నామస్మరణ చేసినంత మాత్రాన అందరి కోరికలు కూడా నెరవేరుస్తూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రంలో కొనిదెల సురేఖ గారికి ఇంత మంచి అవకాశం దక్కడం అనేది చాలామంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అంటే మీ కుటుంబం చేసినటువంటి సేవలకి ఇది ఒక గొప్ప అదృష్టంగా భావించండి. అక్కడ ఉన్నటువంటి బాధ్యతల్ని కూడా మీరు సజావుగా నిర్వర్తించండి అని చెప్పేసి అయితే అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి చూడాలి, అక్కడ చైర్మన్గా అంటే కొత్తగా పాలక మండలిని ఏర్పాటు చేశారు. ఆ బోర్డు సభ్యుల్లో చైర్మన్గా మాత్రం ఎం సత్యనారాయణ రెడ్డి గారిని ఏర్పాటు చేశారు. మరి ఆ సభ్యుల్లో ఒకరిగా సురేఖ గారు ఉన్నారు. మరి చూద్దాం. ఇప్పటివరకు అయితే యాదగిరిగుట్ట ప్రాంగణంలో ఏర్పాట్లు కావచ్చు అవన్నీ కూడా చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మరి కొత్తగా ఏర్పాటైనటువంటి ఈ సభ్యులు ఏం చేస్తారనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాము. మరి సురేఖ గారికి ఇంత గొప్ప అవకాశం దక్కడం అనేది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా కామెంట్ చేయండి.